జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తొలిఘట్టం ముగిసింది. నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో రాజకీయ వేడి పెరిగింది. నేతల మాటల్లో ఘాటు, విమర్శల్లో తీవ్రత కనిపిస్తోంది. కుమ్మక్కు అనే పదం తరచూ వినిపిస్తుంటే ముక్కోన పోటీ అని కొందరంటున్నారు. మరోవైపు లోపాయకారి ఒప్పందం జరిగిందనే ప్రచారం కూడా ఊపందుకుంది. ప్రధాన నేతల నుంచి వస్తున్న అక్కసులు, వారులేని వ్యాఖ్యలు ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఎవరి వ్యూహాలు వారుకున్నా అధిష్టానాన్ని మెప్పించాలనే తహతహతో పోటీ మరింత ఆసక్తిగా మారింది. పట్టు నిలబెట్టుకోవాలనే ఒక పార్టీ లక్ష్యం, ఎలాగైనా పట్టు బిగించాలని మరో పార్టీ వ్యూహాత్మకంగా ముందుకెళుతోంది. ఇప్పుడు ప్రశ్నలు ఎన్నో. బలాబలాల లెక్కలు ఎలా ఉన్నాయి? ఎవరి సత్తా ఎలా ఉండబోతోంది? అవినీతి మచ్చ ఏ పార్టీని భయపెడుతోంది? ఓటర్లు తమ ఓటుతో ప్రధాన పార్టీల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తారా, లేక నిరాశని వ్యక్తం చేస్తారా? ఒక్క ఉప ఎన్నికే తెలంగాణ రాజకీయాలపై ప్రభావం చూపనుందన్న ఈ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కీలక మలుపుగా మారింది. ఈ నియోజకవర్గంలో జరగనున్న పోటీ ప్రధాన పార్టీలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ సెగ్మెంట్లో గెలుపు ఓటముల ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఫలితాలపై స్పష్టంగా కనిపించనుంది. బీజేపీకి ఇది ప్రెస్టేజ్ పోరుగా మారగా, అధికార కాంగ్రెస్ కు తప్పనిసరి పరీక్షగా నిలుస్తోంది. ఇక బీఆర్ఎస్ కి ఇది భవిష్యత్తు చుక్కానిలా మారే అవకాశం ఉంది. బైపోల్పై నేతలు తమ తమ పార్టీలకు అనుగుణంగా మాట్లాడుతున్నా లోపల మాత్రం ఓటర్ల తీర్పుపై మల్లగుల్లాలు పడుతున్నారు. ముందరి కాళ్లకు బంధమన్నట్లుగా తెరపైకి కుమ్మక్కు రాజకీయాలు ప్రజల ముందుకొస్తున్నాయి. గెలిస్తే మాటలు ఎస్కైప్, ఓడితే ముందే చెప్పాం అన్నట్లుగా నేతల వైఖరి మారుతోంది. ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయ దిశను మార్చే శక్తిని కలిగి ఉందన్నది ఇప్పుడు స్పష్టమవుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో తొలి ఘట్టం ముగిసింది. 250కి పైగా నామినేషన్లు దాఖలవడం దశాబ్ద కాలంలో ఇదే అత్యధికంగా నమోదైన ఉప ఎన్నికగా నిలిచింది. మొత్తం 100 మందికి పైగా అభ్యర్థులు పోటీలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు, చిన్న పార్టీల ప్రతినిధులు, ఫార్మాసిటీ భూ నిర్వాసితుల పోరాట కమిటీ తరపున కూడా నామినేషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్ తరపున మాగంటి సునీత, పి విష్ణువర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీలో నిలిచారు. నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 24, పోలింగ్ నవంబర్ 11న జరగనుంది. ఈ భారీ నామినేషన్ సంఖ్య, విస్తృత పోటీ, విభిన్న వర్గాల ప్రాతినిధ్యం ఇవన్నీ కలిపి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మార్చాయి. 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో రాజకీయ దిశను మార్చాయి. 2016లో నారాయణఖేడ్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం సాధించింది. అదే సంవత్సరంలో పాలేరు ఉప ఎన్నికల్లోనూ అదే పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. 2019లో హుజూర్ నగర్ ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా ఎన్నిక కావడంతో జరిగిన ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ విజయాన్ని నమోదు చేసింది. అయితే 2020లో దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకోవడం రాజకీయ సమీకరణాలను కదిలించింది. 2021లో నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే మద్దతు ఇచ్చారు. అదే సంవత్సరం హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఈటెల రాజేందర్ పార్టీ మారినా బీజేపీ అభ్యర్థిగా విజయం ఆయన్నే వరించింది. 2022లో మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు బీఆర్ఎస్ కు తిరిగి సొంతం చేసుకుంది. అంటే 2 టర్మ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన బైపోల్స్ లో అత్యధికంగా అధికార పార్టీకే ప్రజలు అవకాశం కల్పించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడం, నగరంలో తొలి ఎమ్మెల్యే సీటును అందించడమే ఇందుకు ఉదాహరణ. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను కేంద్రంగా చేసుకుని ప్రధాన పార్టీలు తమ గెలుపు వ్యూహాలను రచించుకుంటున్నాయి. గత ఉప ఎన్నికల చరిత్రను చూస్తే ఈ పోటీ తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా, వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. నవంబర్ 11న జరగనున్న ఈ బైపోల్ను కీలకంగా మలిచేందుకు పార్టీ కేంద్ర నాయకత్వం 50 మందితో స్టార్ క్యాంపెయినింగ్ కు సిద్ధమైంది. ఇప్పటికే 40 మంది ప్రముఖ నేతల జాబితా భారత ఎన్నికల కమిషన్ కు చేరింది. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ వంటి వారు ఉన్నారు. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు మంత్రులు, శాసన సభ్యులు కూడా ఈ ప్రచార బృందంలో భాగమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి నవీన్ యాదవ్ బరిలో ఉన్న నేపథ్యంలో
ఈ స్టార్ క్యాంపెయినర్లు నియోజకవర్గంలో విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. బైపోల్ ఫలితాలు రాష్ట్ర రాజకీయ దిశను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారాన్ని అత్యంత ప్రాధాన్యతతో శక్తివంతంగా నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో 30 రోజుల ప్రత్యేక ప్రచార వ్యూహాన్ని రూపొందించింది. అక్టోబర్ 13 నుంచి నవంబర్ 11 వరకు ప్రతిరోజు ఓ ప్రత్యేక రాజకీయ కార్యక్రమంతో ఓటర్లతో మమేకమవుతున్నారు. ముస్లిం, కాపు సామాజిక వర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎందుకంటే ఈ రెండు వర్గాలు కలిపి నియోజకవర్గ ఓటర్లలో సుమారు 40% వాటా కలిగి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటించడం రాజకీయంగా సంచలనం రేపింది. కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్లోని పేద వర్గాల అభివృద్ధిని ప్రధాన ఎజెండాగా తీసుకుంది. స్లమ్ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై దృష్టి సారిస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీజేపీకి కూడా ప్రతిష్టాత్మకంగా మారింది. ఎందుకంటే ఈ సెగ్మెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటి. దీంతో కేంద్ర బీజేపీకి గెలుపు ఓటములపై ప్రత్యక్షంగా జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఈ నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. నగర అభివృద్ధి అంశాలపై దృష్టి సారిస్తూ నేటి కాంగ్రెస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేస్తోంది. మౌలిక సదుపాయాల లోపం, డ్రైనేజ్ సమస్యలు, ఓపెన్ మ్యాన్హోల్ ప్రమాదాలు, విద్యుత్ షాక్ మరణాలు, ఆర్టీసీ ఛార్జీల పెరుగుదల వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం ముమ్మరంగా సాగుతోంది. బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా అభ్యర్థి ప్రచారానికి రానున్నట్టు సమాచారం. స్థానిక బాడీ ఎన్నికల వ్యూహాలను కూడా ఈ ఉప ఎన్నికతో కలిపి రూపొందిస్తూ బలమైన క్యాడర్ నిర్మాణం, గ్రౌండ్ లెవెల్ ప్రచారంపై దృష్టి పెట్టారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ నగర రాజకీయాల్లో తన పట్టు పెంచుకునే అవకాశంగా చూస్తోంది. అంతేకాక కిషన్ రెడ్డికి ఇది ప్రెస్టేజ్ పోరుగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ కు మూలిగే నక్కపై తాటికెంక పడ్డ చందంగా మారింది. ఇప్పటికే ప్రజల్లో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోయిన పరిస్థితుల్లో సస్పెండ్ అయిన కవిత చేసిన వ్యాఖ్యలు మరింత అవినీతి మచ్చను అంటించాయి. గులాబీ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ప్రజల్లోకి రావడంలో నిరాసక్తత చూపడం, అసెంబ్లీ వైపు కూడా కన్నెత్తకపోవడం ఇవన్నీ పార్టీపై నమ్మకాన్ని దెబ్బతీశాయి. ప్రజల్లో సానుభూతి మాత్రమే మిగిలిన పరిస్థితిలో ఉప ఎన్నికకు కారణమైన మాగంటి మరణంతో ఆయన భార్య సునీతను బీఆర్ఎస్ బరిలో దింపింది. కానీ గెలుపు దక్కకపోతే ఆ పార్టీ భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారనుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గౌరవాన్ని నిలబెట్టిన నగర ఓటర్లు ఇప్పుడు జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎవరి వైపు నిలుస్తారన్నది మాత్రం సందిగ్ధంగా మారింది. ఈ ఉప ఎన్నిక గులాబీ పార్టీకి గెలుపు కాదు, గౌరవ పోరుగా మారింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ బీజేపీ బి టీం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లలో 21% బీజేపీకి మారినట్టు ఆయన పేర్కొనడం ఇది ఆ రెండు పార్టీల మధ్య రహస్య ఒప్పందానికి నిదర్శనమని ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల చిలుకకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని, ప్రజలు ఈ కుట్ర రాజకీయాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విమర్శలు, ఆరోపణలు, ప్రచార వ్యూహాలు అన్నీ కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను రాష్ట్ర రాజకీయాలలో కీలక మలుపుగా మార్చాయి. ఈ పోరులో గెలుపు మాత్రమే కాదు, ప్రజల నమ్మకం, పార్టీల భవిష్యత్తు, రాజకీయ సమీకరణాల మార్పు కూడా పణంగా ఉంది. తాజాగా ఎంఐఎం పార్టీపై కేంద్ర మంత్రి కిషన్ చేసిన విమర్శలు ప్రజల్లో చర్చకు దారితీశాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మజ్లిస్ ఆ పార్టీకి మద్దతు తెలుపుతూ ప్రజలపై పెత్తనం చెలాయిస్తుందని ఆయన వ్యాఖ్యానించడం దేశ రాజకీయాల్లో చిన్న పార్టీలు అధికార పార్టీలతో కలిసిపోవడంపై కొత్త దృష్టిని తీసుకొచ్చింది. అభివృద్ధి కోసం ప్రాంతీయ పార్టీలు అధికార పార్టీతో జతకట్టడం భారత రాజకీయాల్లో సాధారణంగా కనిపించే వ్యూహం. బీజేపీ అధికారంలో ఉన్న పలు రాష్ట్రాల్లో గతంలో ఇతర పార్టీల నేతలను పార్టీలో చేర్చుకోవడం లేదా మిత్రపక్షాలుగా కొనసాగించడం జరిగింది. ఉదాహరణకు బీహార్లో జేడీయూ, హిందుస్థానీ ఆవాయ్ మోర్చా, లోక్ జనశక్తి పార్టీలు ఎన్డీఏ కూటమిలో భాగమయ్యాయి. మహారాష్ట్రలో సిందే వర్గానికి చెందిన
శివసేన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో అస్సాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్లలో స్థానిక పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకుని పాలనలో భాగమయ్యాయి. ప్రాంతీయ పార్టీలు బీజేపీతో జతకట్టే ముందు వివిధ కూటముల్లో పనిచేసినప్పటికీ వారు స్థానిక అవసరాలు, ఆలోచన ధోరణులు, కేంద్రంతో సంబంధాల ఆధారంగా పొత్తులు మారుతూ వచ్చాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వేగంగా సాగుతున్న నేపథ్యంలో అభ్యర్థులపై వ్యక్తిగత విమర్శలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్న నేతలు బీఆర్ఎస్ నేతల తీరు సింపతి డ్రామాను తలపిస్తోందని ఆరోపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఓటు బ్యాంకును డైవర్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ కాంగ్రెస్ వర్గీయులు మండిపడుతున్నారు. మధురానగర్ పోలీస్ స్టేషన్లో ఓటర్లపై ప్రభావం చూపే ప్రయత్నం, లంచం వంటి ఆరోపణలతో కేసు నమోదవడం ఈ ప్రచార పోరులో కొత్త మలుపు తీసుకొచ్చింది. కాంగ్రెస్ నేతలు దీనిని రాజకీయ కుట్రగా అభివర్ణించినప్పటికీ సోషల్ మీడియాలో నవీన్ యాదవ్ పై వ్యక్తిగత స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇక మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాపు ఓటర్ల ప్రభావం కీలకంగా మారింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సామాజిక వర్గం అధికంగా కాంగ్రెస్ కు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఇప్పుడు అదే ధోరణి కొనసాగుతుందా లేదా అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఈ ఉప ఎన్నికల్లో గెలుపు మాత్రమే కాదు, సామాజిక సమీకరణాల మార్పు కూడా కీలకంగా మారనుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఒక నియోజకవర్గం కాదు, తెలంగాణ రాజకీయ దిశను మార్చే మలుపు. అభ్యర్థుల మాటల ఘాటు, పార్టీ వ్యూహాల గందరగోళం, సామాజిక వర్గాల ప్రభావం, వ్యక్తిగత విమర్శల వేడి, ఇవన్నీ కలిసిన ఈ పోరు రాష్ట్ర రాజకీయాల్లో పరువు, ప్రతిష్ట, భవిష్యత్ అన్నీ పనంగా పెట్టిన పోరాటం. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్తో దూకుడుగా, మరోవైపు బీజేపీ నగర అభివృద్ధి అంశాలతో వ్యూహాత్మకంగా, ఇక బీఆర్ఎస్ మాత్రం గౌరవం నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఎంఐఎం మద్దతు, కాపు ఓటర్ల ధోరణి, సోషల్ మీడియా విమర్శలు ఇవన్నీ ఈ ఉప ఎన్నికను మరింత ఆసక్తిగా, ఉత్కంఠభరితంగా మార్చేస్తాయి. నవంబర్ 11నే ఓటర్లు తమ తీర్పు చెప్పనున్నారు. కానీ ఈ ఓటు కేవలం అభ్యర్థికి కాదు, ఇది పార్టీకి, ప్రజాస్వామ్యానికి, ప్రజల నమ్మకానికి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం తెలంగాణ రాజకీయ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేయబోతోంది.